ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు ఎన్డీఏ కూటమిని ఓడించాలని, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి మురళీకృష్ణను గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఈ దశాబ్ద కాలంలో బీజేపీ దేశభక్తి పేరుతోటి, స్వదేశీ పేరుతోటి, జాతీయత పేరుతోటి దేశ సంపదని, సహజ వనరులని, ఖనిజ సంపదని మొత్తం కూడా పాలక వర్గాలన్నీ కూడా వాళ్ళ కార్పొరేట్ శక్తులకి వాళ్ళ సంపదను వాళ్ళకి అప్పచెప్తా ఉంది. అదేవిధంగా జీవన ప్రమాణాలు పెంచలేదు, కార్మికుల యొక్క కనీస వేతనాలు ఇవ్వలేదు, రైతులకు కనీస మద్దతు ధరలు ఇవ్వలేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం ఈ 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్లకు సేవ చేసింది తప్ప ప్రజలకు సేవ చేయలేదు. కార్పొరేట్లకు సీఈఓగా పనిచేసింది, దేశ ప్రధానిగా చేయలేదు ఏమాత్రం కూడా. అందుకే ఈ దేశ ప్రధాని ప్రజల యొక్క మౌలిక సమస్యలను పరిష్కరించకుండా దేశంలో మత ఉన్మాదంతో ప్రజల మధ్య వేల సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య వాళ్ళ మత విద్వేషాన్ని రెచ్చగొట్టి వాళ్ళ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నాడు. కనుక ఈ మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ని ఓడించాలని, ఆ పార్టీలని పాలకవర్గ పార్టీలను కూడా ఓడించాలని, మురళీకృష్ణ గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం.